హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ స్నేహ. ఈరోజు మనం పీతల ఎగురు ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: పీతలు, చిన్న బెల్లం ముక్క, ఉల్లిపాయలు, మసాలా గుండ, కారం గుండ, పసుపు గుండ వేసిన ప్యూరీ, చింతపండు జ్యూసు. ఇప్పుడు కళాయి పెట్టుకొని పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి పోపులో పెట్టుకోవాలి. దాని తర్వాత ఆ ఆయిల్లో పీతలు వేసి బాగా వేపాలి. పీతలు ఆయిల్లోనే చాలాసేపు, ఒక మినిమం 5 మినిట్స్ బాగా వేపనివ్వాలి. చూడండి, బాగా వేగాక పీతలు రెడ్ కలర్లో వస్తాయన్నమాట. రెడ్ కలర్లో వచ్చేదాకా వేపాలి ఆయిల్లో వేపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్న చింతపండు జ్యూసు, నేను అందులోనే సాల్ట్ కూడా వేసేసాను. ఆ చింతపండు జ్యూస్ వేసి ఇంకొంచెం వాటర్ వేసి, చింతపండు జ్యూస్లో వాటర్ వేసి ఆ వాటర్తో ఒక 15 మినిట్స్ బాగా ఉడకాలి, బాగా మరగాలి. పీతలు బాగా మరిగితే దాని ఫ్లేవర్ అనేది బాగా బయటకు వస్తుంది, పీతల ఫ్లేవరు. అలా బాగా వేగిన తర్వాత రెడ్డిష్గా వస్తాయి పీతలు. రెడ్డిష్గా వచ్చిన తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్న ప్యూరీ ఉంది కదా, ఉల్లిపాయలు, మసాలా గుండ, కారం గుండ, సాల్టు అన్నీ వేసి, పసుపు వేసి నేను ప్యూరీ చేసుకున్నాను. ఆ ప్యూరీ వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపి ఇంకొంచెం వాటర్ దానికి యాడ్ చేసి బాగా ఉడకాలి. 15 మినిట్స్ ఇంచుమించు హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉడకనివ్వాలి. వాటర్ ఎక్కువ ఉండేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. వాటర్ తక్కువ కావాలనుకున్నప్పుడు సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. అంతే, సింపుల్గా పీతల ఎగురు రెడీ. చాలా బాగుంటుంది. వేడి అన్నంతో పీతల ఎగురు తిన్నట్లయితే చాలా బాగుంటుంది. చూడండి, పీతలు రెడ్గా మారి ఎంత బాగా కనిపిస్తున్నాయో. మా ఇంట్లో అయితే ఇది చాలా నచ్చుతారు. మీరు కూడా చేసి చూడండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ స్నేహ. ప్లీజ్ సబ్స్క్రైబ్.